కావాల్సింది ధైర్యం కావాలి, బోధర్పు కావాలి, గాయాలు కట్టాలి, నెమ్మది కలుగు చేయాలి. భయభ్రాంతులతో ఆందోళనతో మెడ మీద కత్తి వేళ్లాడుతుండగా బిర్యానీ ఎక్కదో తినలేరు. మళ్ళీ చెప్తాను, వద్దనగలిగితేనే దైవజనుడు. కావాలి కావాలి కావాలని వెంపర్లాడేవాడు దైవజనుడు కాదు. ఈ లోక రాజ్యంలోనే ఒక్కసారి దండం పెడితే ఇచ్చేస్తానని సాక్షాత్ యేసు ప్రభుకే లూసిఫర్ సాతాను ఆఫర్ పెడితే యేసు నో చెప్పలేదా? అరే నో చెప్పినోడే పరిశుద్ధుడు, నో చెప్పినోడే దైవజనుడు కదా. దేవుణ్ణి దూషిస్తుంటే, దేవుని అవమానపరుస్తుంటే, సేవన కాలు రాస్తుంటే, మందిరాలు కొలుస్తుంటే, ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు అపవిత్రపరుస్తుంటే బహుమతులు వద్దు బాబు అంటాం, సహజం. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా పరుషమైన భాష మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వద్దా విధానం మంది కాదని చెప్తున్నాం, ఆ భాష స్వరం మంది కాదని చెప్తూనే ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకోకూడదు, నువ్వే కానుక తీసుకోకుండానే సేవ చేస్తున్నావా అని విరుచుకు పడతారని నాకు తెలుసు. దానియేలు తీసుకున్నాడు, దానియేలు తీసుకోలేదు, రెండు మీ ముందు పెట్టి చెప్తున్నాను. వద్దయ్యా, నువ్వు రక్షించావు కానీ వాడిని కాపాడలేమంటారు బాబు. ప్రాణమైనా వదులుకోవడానికి ఇష్టపడి సమర్పణలోకి రావాలని చెబుతుంటే తాయిలాలకి కంగారు పెడితే ఎలా సేవకుడు? ఈ మనస్సు ప్రతి దైవజనుడికి రావాలి. సేవకుడన్న ప్రతి వాడికి మనస్సు ఉండాలి. ఎప్పుడేదైనా ఇస్తారా, ఎప్పుడేదైనా పెడతారా, ఎప్పుడే తిందామా, ఎప్పుడేం తెచ్చుకుందామా, ఎప్పుడేం దాచుకుందామా అనే మనస్సు సేవకుడికి నేను మళ్ళీ చెప్తున్నా, వద్దనగలిగితేనే దైవజనుడు. వద్దనని వాడు వద్దే వద్దు. మహిమగల దేవుని సేవకి ఎగబడి తెచ్చుకునేవాడు, దోచుకొని తినేవాడు, పెడితే చాలు తినేవాడు. ఏందండి చిన్నపిల్లల పంతు? చిన్నపిల్లలు కింద పడో దెబ్బ తగిలో దేనికోసం ఏడిస్తే ఒక చక్కడిస్తే వెంటనే ఆపేస్తారు. అపరిపక్వమైన చిన్నపిల్లల మనసే కదా అది, పిల్లకైతరమే కదా అది. సేవకులారా, దేశము, క్రైస్తవ్యము, బలహీన వర్గాలు సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న దశలో కావాల్సింది దేవుని జోక్యం. అందుకు చేయాల్సింది కన్నీటి ప్రార్థనలు. ఎవరు గిఫ్ట్ ఇస్తారని తడువుకోవటం, ఎత్తుక్కోవటం కాదని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇదే దానియేలు అంతకుముందు 2వ అధ్యాయంలో 46 నుంచి 49 వరకు బహుమతులు ఇస్తే తీసుకోలేదా? ప్రధానమంత్రిగా చేస్తే తీసుకోలేదా? రాజుగారు ఏకంగా సాష్టాంగపడిపోయి దానియేలుకు పూజించి అతని ప్రధానిగా చేసి అతి శ్రేష్టమైన ఘనతలను ఇస్తే అంగీకరించలేదా? ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పినందుకు కదా, ఇలాంటి దేవుడు మరొకరు లేడని ఒప్పుకున్నందుకు కదా, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని ఘనపరిచినందుకు కదా, వారి ప్రార్థన జీవితాన్ని మన్నించినందుకు కదా. నీ దేవుణ్ణి తృణీకరిస్తే, నీ దేవుణ్ణి అవమానపరిస్తే, మందిరాన్ని కొల్లగొడితే, మందిర పాత్రలు తెచ్చి ద్రాక్షరసం పానం చేస్తుంటే, సామూహిక జనహరణ చట్టాలు తయారు చేస్తుంటే నీకు మాత్రం గిఫ్ట్ ఇస్తే తెచ్చుకుంటావా? సిగ్గుండాలి కదా సేవకుడికి. ఇచ్చేవారు తండ్రి మనసుతో ఇస్తున్నారు, ప్రేమతో ఇస్తున్నారు, బాధ్యతతో ఇస్తున్నారు, ఓదార్చడానికి ఇస్తున్నారు, గాయాలు కడడానికి ఇస్తున్నారు, మంచిదే. కానీ తీసుకునే మనసు నీకు ఉందా అని అడుగుతున్నాను. సున్నితంగా, సగౌరవంగా వద్దండి అని చెప్పలేవా? ఇచ్చిన కాడికి తీసుకుని, పెట్టిన కాడికి తిని మాకు ఫలాని సమస్య పరిష్కరించమంటే దాని ప్రాధాన్యత వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇది వద్దంటే కదా, ఇది వద్దంటే కదా, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, మరి ఏం కావాలి చెప్పనే పరిస్థితి వచ్చేది. ఏది ఇచ్చినా తీసుకుంటే, ఏది పెట్టినా తింటే అది ఏ రకమైన ప్రవర్తన? నీ సేవకులు నేను కట్టిన భాష కఠినంగా ఉన్నా సరే, పెద్దలు సేవకులు మన్నించండి, కానీ ఇట్ షుడ్ బి యువర్ స్టాండ్ ఇన్ దిస్ వెరీ అవర్. ప్రభుత్వాలు చేసేవారు, ఏలినవారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తండ్రి స్థానంలో ఉంటారు కనుక గాయపడితే, బాధ కలిగితే ఏదో ఓదార్చడానికి ట్రై చేస్తారు, ఏదో గిఫ్ట్ ఇస్తారు. తప్ప వారి మనసు అది. వారికి ఎన్నో ఒత్తులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో పరిమితులు ఉంటాయి. వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. కానీ వారు చేయగలుగుతున్నది చెప్పండి,
కొన ఊపిరితో కొట్టుకులాడుతున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం వైద్యం చేయండి బాబు అంటే ముందు నువ్వు నీళ్లు తాగంటే నాకెందుకు నీళ్ళు బాబు చచ్చిపోతున్నాడు ఇక్కడ. ఫోన్లో ఆయన మోసుకొచ్చాను ముందు నాకు కూల్ డ్రింక్ ఇవ్వంటా అంటావా? బాధితులను ఆదుకోండి. భయకంపితులైపోతున్న వారికి ధైర్యం చెప్పండి. మీరు మా దేశ పౌరులు అనే భరోసాను కల్పించండి. మీరు దిగవసరని వారు కాదు, సమాన హక్కులు ఉన్నాయనే ధైర్యాన్ని కల్పించండి. ఒక మంచి మాట మాట్లాడండి, ఒక ధైర్యం చెప్పండి. 5,000 10,000 కాదు, కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ. మీరు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ. గతంలో పాస్టర్లకి బహుమానాలు ఇచ్చినప్పుడు క్రైస్తవేతరులు అందరికంటే ముందుగా ఖండించిన వారిలో నేను ఉన్నాను. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోకండి, అలాగా తప్పది. అలాంటి ప్రయత్నం చేయబాకండి అని చెప్పాను. కష్టాలకు ఇష్టపడి కదా. ఈరోజు అంటే 4 మెతుకులు తింటున్నాం, మంచి కారులో తిరుగుతున్నాం. కొన్ని వేల మంది బిడ్డలు సహకరించి పరిచరిక సహకారంగా నిలబడిన కారణంగా. కానీ వారానికి 5 రోజులు నీళ్లు తాగి బతికిన రోజులు లేవా? సైకిల్ పంచర్ అయిపోతే దానికోసం ఏడ్చి ప్రార్థన చేసుకున్న రోజులు లేవా? ఏ విధంగా ఒక 2 రూపాయలు కానుకొచ్చేలా చూడు ప్రభు అని. ఒక్క పెరుగు కప్పు కొనుక్కొని 3 రూపాయలు 50 పైసలకి అమ్మయ్య ఈరోజు కలుపు చల్లగా ఉండదని ఆనందంగా తిన్న రోజులు లేవా? కావలసిన ధైర్యం కావాలి, ఓదార్పు కావాలి, గాయాలు కట్టాలి, నెమ్మది కలుగు చేయాలి. భయభ్రాంతులతో ఆందోళనతో మెడ మీద కత్తి వేళ్లాడుతుండగా బిర్యానీ ఎక్కదో తినలేరు. భయంతో చచ్చిపోతున్న వాడు ఏం తింటాడు? సేవకులకి మనవి చేస్తున్నాను, మళ్ళీ చెప్తాను, వద్దనగలిగితేనే దైవజనుడు. కావాలి కావాలి కావాలని వెంపర్లాడేవాడు దైవజనుడు కాదు. It is my strongest appeal to every pastor. Learn to say no before everything in your ministry. నో చెప్పటం నేర్చుకోండి ఫస్ట్. శరీరం లేస్తే పొద్దున్న లేస్తే ఏదో అడుగుతా ఉన్న శరీరం నో చెప్పడం వచ్చా నీకు? లోకం ఏదో ఆఫర్ పెడుతుంది, నో చెప్పడం వచ్చా? సాతాను ఆఫర్లు ఇస్తుంది, నో చెప్పడం వచ్చా? సొదొమ రాజు నీ కష్టార్జితానికి ఇది తగిన బహుమతి, నీకు హక్కుదారుడివి తీసుకోమంటే అబ్రహాం నో చెప్పలేదా? ఈ లోక రాజ్యంలోనే ఒక్కసారి దండం పెడితే ఇచ్చేస్తానని సాక్షాత్ యేసు ప్రభుకే లూసిఫర్ సాతాను ఆఫర్ పెడితే యేసు నో చెప్పలేదా? అరే నో చెప్పినోడే పరిశుద్ధుడు, నో చెప్పినోడే దైవజనుడు కదా. ఏ సందర్భంలో దానియేలు తీసుకున్నాడో ఏ సందర్భంలో వద్దన్నాడో మీరు అర్థం చేసుకోండి. దేవుణ్ణి దూషిస్తుంటే, దేవుని అవమానపరుస్తుంటే, సేవను కాలు రాస్తుంటే, మందిరాలు కొలుస్తుంటే, ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు అపవిత్రపరుస్తుంటే బహుమతులతో బాబు అంటాం సహజం. సేవను దేవుణ్ణి గణపరుస్తుంటే ఓ తండ్రి స్థానాన్ని కాదనలేము. ఏంటి ఇప్పుడు గణపరచమంటావా? ఏమొద్దు, మా బ్రతుకు బతుకునేవ్వండి చాలు. గుండె కోతల్లోంచి పెళ్ళుబికి వస్తున్న స్వరాన్ని గర్వము పొగరంటే ఎలా? ఆక్రందన, ఆవేదన. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా పరుషమైన భాష మాట్లాడితే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వద్దా విధానం మంది కాదని చెప్తున్నాం. ఆ భాష స్వరం మంది కాదని చెప్తూనే ఉన్నాం. హేతు గడువుకి అడుగు వారికి సాత్వికంతోనే సమాధానం చెప్పమని ఎత్తి నోరు బాదుకొని చెబుతూనే ఉన్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్రేకంలోనో భావావేశంలోనో బాధల్లో కూడా మాట తోలడానికి వీల్లేదని చెబుతున్నాం. దాన్ని బేషరతుగా ఖండిస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ జరిగినా సహోదరుల పక్షంగా క్షమాపణ కోరడానికి ఏమి సిగ్గుపడటం లేదు. నేను చెప్పేది ప్రభుత్వానికి కాదో, పెద్దలకు కాదో. ఏలిన వారు తండ్రి స్థానంలో ఉంటారు, వారికి ఏదో గాయాలు కట్టే మనసు ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. వద్దనాల్సిన బాధ్యత నీదని పాడుతామని చెబుతున్నాను నేను. ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకోకూడదో, నువ్వే కానుక తీసుకోకుండానే సేవ చేస్తున్నావా అని విరుచుకు పడతారని నాకు తెలుసు. దానియేలు తీసుకున్నాడు, దానియేలు తీసుకోలేదు, రెండు మీ ముందు పెట్టి చెప్తున్నాను.
దేవుని సేవని అత్యంత హీనంగా అపవిత్రపరుస్తూ అవమానపరుస్తుంటే తీసుకోలేమని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని కార్యాలని గణపరుస్తుంటే అంగీకరించే పరిస్థితి ఉంటుందని మనం చేస్తున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ జాతిని నాశనం చేసి ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ తీసేసి దీనికంటే బలమైన జనమును నీకు పుట్టిస్తానన్నాడు. దానికి ఏమంటాడు? 15వ వచనంలో, వద్దయ్యా, నువ్వు రక్షించావు కానీ వాడిని కాపాడలేమంటారు బాబు, వాగ్దాన దేశంగా చేర్చలేమంటారు బాబు అన్నాడు. 16వ వచనంలో అలా చేయొద్దు అన్నాడు. 19లో వాళ్ళని క్షమించే చాలు అన్నాడు. మళ్ళీ చెబుతున్నాను, ఎవండి ప్రభుత్వం ఇస్తే వద్దన్నాడు, రాజుగారు ఇస్తే వద్దన్నాడు కాదు, ఈ పార్టీ కాబడుతున్నాడు కాదు, దేవుడు ఇస్తేనే వద్దన్నాడండి. బాగా అర్థం చేసుకోండి మీరు. ఈ గవర్నమెంట్ ఇస్తే వద్దా, ఆ గవర్నమెంట్ ఇస్తే కాదు, దేవుడు ఇస్తేనే వద్దన్నాడు సార్ భక్తుడు. ఈ జాతిని నాశనం చేసి ఈ స్థానంలో నీకే ఇంతకంటే బలమైన జనమును పుట్టించి వారికి ఈ దేశమును స్వాస్థ్యం ఇస్తానంటే వద్దే వద్దన్నాడు మోషే. వీళ్ళ స్థానంలో మరొక జనం వద్దు, వీళ్ళే కాపాడబడాలి, వీళ్ళే రక్షించబడాలి, వీళ్ళే కాపాడబడాలి. మారాకు బదులు ఇంకో నీళ్ళు ఇవ్వలేదుగా, మారానే మధురంగా మార్చావు కదా, ఈ జనమే బాగుపడాలి, వీళ్ళే మారాలి, వీళ్ళే దీవించబడాలి, ఏదో ఒకటి చేయి. పార్టీలను బట్టి కాదండి, ప్రభుత్వాన్ని బట్టి కాదండి. జాతి నశించిపోతున్నప్పుడు దేవుడిస్తే కూడా వరవద్దు అంటున్నారు భక్తులు. అనాలి కూడా. నీ పేరు మాత్రం ఉంచాను లేదా అంటే నాకు అక్కర్లేదు, మా జాతి అంతా నశించిపోయి నా ఒక్కడి పేరు ఎందుకన్నా నిర్గమ 32:32లో ఇది ప్రభుత్వానికి వినిపించే ధిక్కార స్వరం కాదు, ఇది వేర్పాటు స్వరం కాదు. తన జనుల పట్ల కనికరము, ప్రేమ, భారం కలిగిన ప్రతి దైవజనుల హృదయం ఇలా ఉండాలని మాత్రం మనం చేస్తున్నాం. ప్రజలారా, ప్రియులారా, దేవుని సేవకులారా, ఒకే ఒక్క స్లోగన్ ఈ రోజున, వద్దన్నవాడే దైవజనుడు, వద్దనగలిగితేనే దైవజనుడు, వద్దననేవాడు వద్దే వద్దు. తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, వద్దన్న సందర్భాలు ఉన్నాయి. దేవుని సేవని సగౌరవంగా చూసినప్పుడు తండ్రి స్థానములో తృణీకరించే అవకాశం ఉండదు, స్వీకారమే ఉంటుంది. కానీ దేవుణ్ణే అవమానపరిచాక, దేవుణ్ణే హేళన చేసి అపవిత్రపరుస్తున్నాక సేవని మేమేపవటాలు మాకెందుకండి బహుమతులు, మా బతికెంత, మేమెంత, నా దేవుణ్ణి అవమానపరిచాక నాకెందుకు? 2 చేతులు జోడించి తెలుగు రాష్ట్రాలను దైవజనులందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి మనవి చేస్తున్నాను. ఏదో ఒకటి ఆశించుకోవడం, ఏదో ఒకటి తీసుకోవటం, ఏదో ఒకటి తినడం, ఏదో ఒకటి పొందుకోవటం, ఏదో లబ్ధి పొందడం లాంటి సేవ విరోధమైన భావజాలం నుంచి బయటికి రండి. వేరొకటి కాదు, నీదే వదులుకునే త్యాగానికి రావాలి. ప్రాణమైనా వదులుకోవడానికి ఇష్టపడి సమర్పణలోకి రావాలని చెబుతుంటే తాయిలాలకి కంగారు పెడితే ఎలా సేవకుడు? మొర్దెకై మనసు మనకు రావాలి. ఆమేన్, ఆమేన్. దానియేలు మనసు మనకు రావాలి, మోషే మనసు మనకు రావాలి. ప్రభుత్వాన్ని బట్టి కాదు, పార్టీలను బట్టి కాదు, దేవుడిస్తే కూడా వద్దనే మనసు ఉండాలి. అబ్రహాము మనసు రావాలి, యేసుక్రీస్తు మాదిరి మనకు రావాలి. ఎంతసేపు పొందుకునే బోధ వద్దనే భక్తి నేర్చుకోమని మనవి చేస్తున్నా. మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించునుగాక.